హలో, అందరూ ఎలా ఉన్నారు? అక్కడ నా రియాక్షన్ చూసారా? వావ్! ఎంత తక్కువ ప్రైజెస్‌కి ఎంత మంచి ఇయర్ రింగ్స్, ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అనుకుంటున్నాను అనమాట. అసలు ఎంత బాగున్నాయంటే ఒక్కొక్కటి చెప్పడానికి వర్డ్స్ లేవన్నమాట. నిజంగా 100 రూపీస్‌లోనే మంచి మంచి ఇయర్ రింగ్స్, 20 రూపీస్, 30 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఏమైందంటే రీసెంట్గా 2-3 ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను, నేను వీడియో పెట్టాను. కానీ ఈ ఎగ్జిబిషన్ మాత్రం వర్త్ అనమాట. సో లోపల ఒక్కొక్క స్టాల్ కానీ అంతా చాలా బాగుంది. ఎవ్రీవన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్ అనమాట. చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఎప్పుడు పీడబ్ల్యూ గ్రౌండ్స్లో ఎప్పుడు ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉండే. నేను అంబేద్కర్ది విగ్రహం పెట్టిన తర్వాత ఇలాంటివి జరగవేమో అని చెప్పేసి భయపడ్డాను. కానీ చూసా చేతులు లేకపోయినా మెహందీ ఎంత బాగా పెడుతున్నారో. అండ్ లోపల అన్నీ క్లిప్స్ దగ్గర నుంచి అన్నీ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అనమాట. చాలా రీజనబుల్, బయట కన్నా చాలా బాగున్నాయి. గుట్లేదు ప్రశాంత్ ఏమన్నా పట్టుకున్నా. ఇయర్ రింగ్ షాప్ వచ్చి చూపిస్తున్నా, అక్కడ ఫ్లిక్కరింగ్ అవుతుంది. అసలు హెయిర్ బ్యాండ్స్ అయితే నేను అనుకున్నా బాగుండి చేపించుకున్నాను. అయితే అయింది కొని దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇయర్ రింగ్ ఎంత బాగున్నాయి, అన్నీ 100 రూపీస్ అంట. బాబోయ్, ఒక డిసడ్వాంటేజ్ ఇక్కడికి వెళ్తే మాత్రం అట్లీస్ట్ ఒక 5,000 అయినా పెట్టుకుని వెళ్తే చాలా కొనుక్కొని రావచ్చు ఆ ఇయర్. మళ్ళీ ఏమి కొనుక్కోకుండా అంత బాగున్నాయి అనమాట. నాకు ఫస్ట్ టైం ఆల్సో ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి వర్త్ మనీ వర్త్ అన్నీ అనిపించింది. అన్నీ బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. ఒక్కొక్క షాప్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. బాబా బుట్టలు కానీ, చాంద్బాలియా ఇయర్ రింగ్స్ కానీ అన్నీ బాగున్నాయి అన్నమాట. కళ్ళు ఇటు చూసి ఇటు చూడలేకపోతున్నా. అక్కడ హాఫ్ శారీస్ చూపిస్తున్నా చిన్నపిల్లలకి. అవి కూడా చాలా బాగున్నాయి తెలుసా. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి డోర్ మ్యాట్స్. ఇంకా ఏంటంటే ఒక్కొక్క స్టేట్వి లైక్ కాశ్మీర్వి అట్లా ఒక్కొక్క స్టేట్వి సపరేట్గా పెట్టారు. అండ్ ఇవి 100కి 150కి టాప్స్ అనమాట. వెనకాల చూపిస్తున్న టాప్స్ కూడా 600 అంట. అండ్ బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తున్నారు కూడా ప్రతి షాప్లో కూడా. కానీ ఆ రోజు నేను తీసుకోవాలన్నమాట ఈసారి వెళ్ళి. స్కర్ట్స్ కూడా తెలుసు. ఇదే స్కర్ట్ హైదరాబాద్లో అడిగితే వాడు 400 తగ్గనన్నాడు. ఇక్కడ 150కి ఇస్తాడు. 150 అక్కడ పెట్టాడు, మనం 100 అడిగితే ఇచ్చేస్తాడు. హైదరాబాద్ అండ్ ఊటీ నుంచి స్పైసెస్ అన్ని రకాలు అన్నీ ఏమేం కావాలో అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. ఈవెన్ గ్రాసరీస్ దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే సామాన్లు, స్టీల్వి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఎవ్రీవన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్ అనమాట. నాకు చాలా బాగా అనిపించినాయి ఇయర్ రింగ్స్ అయితే. అండ్ సమ్ కస్టమైజ్ జ్యువెలరీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రంట్లో వస్తుంది. నిజంగా నచ్చాయి ఇవి. ఎంత 100ఏనా? రోజుల తర్వాత నాకు నచ్చినాయి. మా ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అన్నమాట. మళ్ళీ అంటే 28 దాకా టైం ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళాలి. యూట్యూబ్
లుక్ ఎట్ దోస్ బ్యాంగిల్ కలెక్షన్స్ రే, చాలా బాగున్నది. అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా. అండ్ దోస్ ఆర్ పికిల్స్, ఐస్ క్రీమ్స్, అండ్ అక్కడ కూర్చొని తినడం కోసం అనమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోమ్స్. అండ్ అక్కడ కూర్చొని తినడానికి సెల్ఫీ రౌండ్ అది ఉంటుంది కదా, అది కూడా పెట్టాడు. అండ్ అటేపు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ దీస్ ఆర్ నైట్ డ్రెస్సెస్, శారీస్ అండ్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి అక్కడ. అంటే కలిపి చెదిరిపోతున్నాయి. అండ్ కాస్ట్స్ కూడా చాలా రీజనబుల్ అనమాట. అక్కడ చూస్తున్నాను సార్, స్కర్ట్స్ డ్రెస్సెస్ 300, 250, 400 అంతే. ఎంత నచ్చాయో. నేను ఊరికి చూద్దామని వెళ్ళాను ఆ రోజు, కానీ ఒకటి చూస్తే ఒకటి చూడడానికి లేదన్న అంత బాగున్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీట్ కలెక్షన్స్ అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్. అండ్ ఇట్లాగా దీన్ని కస్టమైజ్ పక్కన చేస్తున్నారు అనమాట. ఇవన్నీ పెడతారు, పెట్టి మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళు కస్టమైజ్ చేసేస్తున్నారు. ఈ మధ్య ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందరూ ఇలాగే వేసుకున్నారు శారీస్ మీద అట్లాగా. చూడాలి ఎలా ఉంటుంది. చికెన్ పికిల్ 1 kg 1200, గోంగూర చికెన్ పికిల్ 1300, ప్రాన్స్, గోంగూర ప్రాన్స్. అరే పంజాబీ డ్రెస్సులు రా. క్యాస్ట్ ఐరనా వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో వదిలేస్తావు. గిన్నెలు కూడా ఎంత బాగున్నాయి అక్కడ. క్యాస్ట్ ఐరన్ కూడా లో కాస్ట్లో ఉంది. ఆ శారీ అడిగాను అనమాట ఎంత అని, వాడు 500, 650 అని చెప్పాడు. ఇంకా డ్రెస్సెస్ కూడా అడిగాను. ఆ పెద్ద సెట్ ఉంది కదా పైకి కింద ఉండే సెట్ 700 చెప్పాడు. మొత్తం లాస్ట్ టైం ఇలాంటి సెట్టే కొనడానికి వెళ్తే ఎంత చెప్పింది, అది 4000 అని చెప్పింది. అంటే సేమ్ క్వాలిటీ కాదు, డిఫరెంట్ క్వాలిటీ, కానీ బాగుంది అసలు, వర్త్ వేరింగ్ అనమాట. సేమ్ తెలియదు ఎవరికి కూడా అదేంటి జపమాల ఎవ్రీథింగ్. ఎంత కష్టం. నా కళ్ళని జపమాల మీద అన్నీ అనమాట. నా కళ్ళు ఎప్పుడు జపమాల మీద వెళ్తాయి, ఎందుకంటే ఐ లవ్ డెకరేటింగ్ దోస్ స్టఫ్ అనమాట. అంటే యూజింగ్ దోస్ స్టఫ్, డెకరేటింగ్ అంటే డెకరేటింగ్ ఈ మధ్య చేయట్లేదు కానీ, కానీ ఒకప్పుడు బాగా చదువుకున్నాను. జపమాల, జపాలు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఒక దగ్గర చూసి ఇంకో దగ్గర చూడడానికి లేదనమాట, అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే. ఈవెన్ ఏంటి బ్యాగ్ కలెక్షన్స్ కూడా అంతే ఉన్నాయి. చెప్పా కదా హౌస్ హోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి కొబ్బరికాయ కొట్టడానికి అనమాట. మీ అమ్మకు కొనిస్తావా? బరువు కూడా ఉంది ప్లేట్. అండ్ చక్కవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ ఎవ్రీథింగ్ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. జల్లుడా ఇది. అండ్ అన్నీ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. 50, 30, 40, 100 అంతే, అంత మించి ఏం లేదు. చెప్పు. నాకు ఎప్పుడు నైఫ్స్ కొనాలనిపిస్తుంది, కానీ ఇక్కడ నైఫ్స్ కూడా చూసి నాకు నచ్చినాయి అక్కడ ఉన్నాయి, కానీ నేను తీసుకోకుండా వచ్చాను. ఇంట్లో అన్నీ చూసి వస్తాను అనమాట, నేను తీసుకోవట్లేదు. పెద్ద కష్టం వచ్చిపోయింది కదా. What to do, Ray? Sometimes we have to adjust. ఇంకోటి చేసిద్దయ్యా. తీసుకో. అడుగుతావు ఎంత? 150. ఉండు వస్తున్నా, చిన్న వీడియో తీసుకున్నా. ట్రైన్
అడగబ్బా. కావాలంటే ఇంకా ఫ్రీ. తీసుకుంటా ఉన్నా వద్దా నీకే. వావ్, హ్యాండ్ పెయింటెడ్ అనుకుంటారా? ఒకప్పుడు ఇలాంటివి తీసుకునేదాన్ని ప్రశాంత్. ఇప్పుడు మెటర్నిటీ వేర్ వల్ల ఏం తీసుకోలేకపోతే బాగుందంట. హ్యాండ్లూమ్ కాటన్ అంట. వాచెస్ పెరిగేదాన్ని. ప్రశాంత్ కుర్తీస్ కుర్తీస్ చూసావా? కుర్తీలు చూద్దాం. నైస్ కలెక్షనా. బాగున్నాయి బేబీ కలెక్షన్. సో క్యూటా. బాగా పుట్టిన దగ్గర నుంచి నాకు కళ్ళని చిన్నపిల్లల దాని మీద ఉన్నాయి. కానీ ఇక్కడ బాగున్నాయండి కుర్తీస్. అడిగా అనమాట ఎంత అని. ఇప్పుడు 300 400 అలా చెప్తున్నాడు. కానీ చాలా బాగున్నాయి తెలుసు. కృష్ణ డ్రెస్సెస్ అన్ని ఏజెస్లో కలెక్షన్స్ ఉన్నాయి. ఇది కాశ్మీర్ శారీస్ అంట. ఎంత బాగున్నాయి. ఇంకా ఉన్నాయి ఫ్రంట్లో. చాలా బాగున్నాయి. శారీస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. పట్టు టైప్లో ఉన్నాయి, ఎంబ్రాయిడరీలో ఉన్నాయి, ఇంకా దానిపైంటి అన్ని. ఇంకో అన్నిటికన్నా నా ఫేవరెట్ ఇది అనమాట. ఇవి స్కర్ట్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా కట్టుకునే స్కర్ట్సే. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కొనుక్కునేదాన్ని. వేసుకున్నా కూడా పిచ్చి పిచ్చిగా వాడా. అప్పట్లోనే 500కి అలా తీసుకొని పిచ్చి పిచ్చిగా వాడా ఈ డ్రెస్సెస్. ఇవన్నీ ఫుల్ లెంత్ డ్రెస్ ఉంటుంది అనమాట. ఫుల్ లెంత్ ఏమో 600 చెప్పాడు. హాఫ్ లెంత్ ఏమో 450 చెప్పాడు. సేమ్ అప్పుడు ఎంత రేట్ ఉందో అప్పుడు అంతే రేట్ చెప్పాడు. చాలా బాగుంటాయి తెలుసా కాటన్. అవి ఎంత బాగుంటాయో. ఇప్పుడు నుంచి అంటే ఎప్పుడు వచ్చేసి ఐటమ్స్ అనమాట ఆడుకునేవి. ఈ షాప్ దగ్గర నుంచి వెళ్ళడానికి మనసు ఒప్పలేదు. జస్ట్ బికాస్ మెటర్నిటీ వేర్ అని చెప్పేసి నేను మెటర్నిటీ వేర్ వాడుతున్నా ఇప్పుడు తీసుకోవాలి. కానీ మా ఒక్కొక్క టాప్ ఉంది అబ్బా, చాలా బాగుందబ్బా. కలెక్షన్ ఆటోమేటిక్గా అలాగే ఉంటాయి. ఖాదీలో అయితే బాగుంటాయి. నేను ఆల్రెడీ అప్పుడైతే తీసుకున్నాను 2-3. మా తాతయ్య వాడారు కూడా. కానీ ప్రశాంత్కి అంత నచ్చలేదు. ప్రశాంత్ స్పెక్స్ కావాలా? రకరకాల కలజోళ్ళు, కలర్స్ కలర్స్ కావాలా? అన్ని కలర్స్. అండ్ అసలు ఈ వర్క్ ఇవైతే 400 450 కొన్ని 600 అలా చెప్పారు. కానీ మొత్తం ఇస్తున్నారు. లోపల పెట్టికోట్తో సహా వాళ్ళే ఇస్తున్నారు. శారీస్ కూడా ప్రింట్స్ కానీ అన్నీ డిఫరెంట్ చాలా బాగుంది. కానీ నేను ఇప్పుడు శారీ తీసుకోవట్లేదు. నేను వేసుకోవట్లేదు అని చెప్పి తీసుకోవట్లేదు. బ్లూది అయితే అడిగా ఎంత అని 650 చెప్పాడు. ఇవన్నీ కాశ్మీర్ ప్రింట్స్ అంటే కొన్ని పైన వెనకాల నుంచి కాశ్మీర్ శారీస్ అని. అసలు ఇంత కలెక్షన్ ఒకే దగ్గర ఎంత బాగా పెట్టారా అనిపిస్తుంది. హెయిర్ బ్యాండ్స్ అబ్బాబ్బాబ్బా, హెయిర్ బ్యాండ్స్ వండర్ఫుల్. ఇంక ఇయర్ రింగ్స్ అయితే చూస్తూ అక్కడ ఆగిపోతానేమో అన్నట్టుంది. ఇంక బాగా ఏడుస్తాడని చెప్పేసి గబా చూసేసి వెళ్ళిపోతాం అనమాట. అందుకని అన్నీ కవర్ చేయలేదు, కొన్నే కవర్ చేసాము. అసలు ఆల్మోస్ట్ కవర్ చేసాము. లుక్ ఎట్ దోస్ సారీస్ రే, బాగున్నాయి. టికెట్ లేకుండా ఎలా పెట్టారు వీళ్ళు? ఎంత బాగున్నాయి కదా. అలాగే ప్రింట్స్ వచ్చినాయి కూడా చాలా బాగున్నాయి.
కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అనమాట. ఇంకా లోపల చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను జస్ట్ డిస్ప్లే ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను. వాళ్ళు అడిగితే ఇంకా ఓపెన్ చేసి చూపించి చాలా ఓపిక తెలుసు ఒక్కొక్కరికి. జస్ట్ చూపిస్తేనే అడిగితేనే ఓపెన్ చేసి చూపించి మళ్ళీ పెట్టి మా జాబ్ ఇదే మేడం అని చెప్పి ఈ షాప్ వాడు అయితే ఎంతో ఓపిక ఆయనకి. నాకు ఎన్ని టాప్స్ చూపిస్తాను నేను వద్దామా. ఇంకా అక్కడ లైవ్ పెయింటింగ్ జరుగుతుంది అనమాట. ఈ పాపది వేస్తున్నారు ఆయన. నేను చూసినప్పుడు నేను మొత్తం చూద్దాం అనుకుంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వీడియో తీయాల్సింది సో అక్కడ కూర్చొని చాలా మంది తింటున్నారు. ఎవరైనా ఎవరు చెప్పారు? బోస్ కాదు. ఇవి కూడా అనమాట. అక్కడ టబ్స్ కూడా ఉన్నాయి. స్మాల్ వచ్చేసి 450 350 అనుకుంటా. లార్జ్ వచ్చి 500 చెప్పాడు. ఇంకా అడిగితే తగ్గించేది అట్టే ఉన్నాడు. మా వాడు టబ్లో ఆడతాడు అనుకున్నాం కానీ ఇప్పుడు ఎలాగో వర్షాకాలం వాడు జలుబు చేసింది ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. మా తమ్ముళ్ళకు ఉందన్నమాట సేమ్ అలాంటి టబ్బే. సో టాయ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేను చిన్నప్పుడు మా చిన్నాన్న సేమ్ ఇలాంటిదే నాకు కొని ఇచ్చాడు. సో హ్యాపీ అనమాట. ఏంటి వీడు పుట్టాక టాయ్స్ ఇవన్నీ 400 ఇప్పుడు నుంచి ఎత్తుతున్నా. ముగ్గు ఎక్కడ వెతకాలి అనిపిస్తుంది కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ప్లేట్స్ దగ్గర నుంచి అన్ని ఎసెన్షియల్స్ ఇక్కడ ఉన్నాయి. ముగ్గు కావాల్సినవి అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. బజార్కి వెళ్ళాను. బాగుంది మేడం. ఇంట్లో రోల్ ఉంది, రోకల్ బండ్ లేదు. గాట్ రోలు బట్ వి డిడ్ంట్ గాట్ రోకల్ బండ్. ఇంకా నెక్స్ట్ సైడ్ అన్ని ఈటబుల్స్ ఉన్నాయన్నమాట. స్వీట్స్, హాట్స్, చికెన్ 65 దగ్గర నుంచి అన్నీ. అక్కడ చాక్లెట్ ఫౌంటైన్, అక్కడ తెలంగాణ తింటారా అండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ ఈటబుల్స్ అన్నీ. అక్కడ ఆమ్లెట్స్ అన్నీ ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్, చైనీస్, చాట్స్ అన్నీ ఉన్నాయి. అవును, కిడ్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. క్యూట్ ఉన్నాయి కదా ఇవి. చాలా ఇష్టం, చాలా కొనుక్కున్నామండి. బబుల్స్ ఇట్లా లోకల్ బయలు అవుతాయి కదా, అవన్నీ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్ ఇయర్ రింగ్స్. అరకు కాఫీ అంట. వాడు భయపడతాడేమో కదా. అన్ని తేలుంది ఇక్కడ. చిన్నప్పుడు ఇక్కడ మాట్లాడితే ఆ టీవీ సైకిల్లో చూసి చిన్నప్పుడు ఎంత భయపడ్డాను అని చెప్పేసి ఎప్పుడు టూత్ బ్రష్ దానిపై అంటే బట్టలు ఉతుక్కునే బ్రష్ లేదంటే ఎంత భయపడదాను. స్కూల్కి వెళ్ళే బాక్స్ లాంటి తీసుకునేదాన్ని. అండ్ ఈ పాములు ఈ బల్లి అయితే మా రవి మా ఎంత ఏడిపించేవాడు నన్ను చిన్నప్పుడు. అండ్ మా ఇప్పుడు కూడా పట్టుకుంటే భయం వేస్తుంది అనమాట. వాడికి భయం వేస్తుంది లేదు కానీ వాడైతే పట్టుకుని